3500 అంట. 3500 30 బీర్లు 30 బీర్లు 3500 అంటే రేట్లు తగ్గే అన్నాడు. ఈ బీరు బెడ్వేజర్ బీరు మామూలుగా బయట రేట్ నేను కనుక్కున్నా. మామూలు క్యాజువల్ గా 150 రూపాయలు. బీచ్ లందు గోవా బీచ్ వేరేగా విశ్వదావిరామా గోవా రారా మా అమ్మ. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం అయితే గోవాలో ఉన్నాం. కాదు మనోడు మంచి పనిలో ఉన్నాడు. यूट्यूबर हूँ भाई, यूट्यूबर हूँ। किधर से? आंध्रा से। आंध्रा से। आंध्रा में विशाखापट्टनम। आप कहाँ से भाई? मेरा नाम अखिलेश है। मेरा नाम शाह है। मेरा नाम शाह। विशाख। क्रिश्चियन हम भी हिंदू कुछ भी होगा इंडियन। రైలు ఉన్నాయి కదా, ఇలాంటి 10 రైలు 1000 రూపాయలంట. గోవా బీచ్ పక్కనే ఉంది. 1000 రూపాయలంటే మన సామాన్యుడికి అసలు చాలా కష్టమని చెప్పచ్చు. అలాగే ఎక్కి ఒక చేప, ఈ చేప 1200 అంట. బుర్రపాడు మైలు బ్లోయింగ్ ఒక చేప 1200. రయ్యా 3500 అంట. ఈ రై పట్టుకొని నాలో సగం ఉంది చూడండి. ఈ పట్టులో పారిపోతున్నాడైతే మనం ఎక్కువాడు ఎత్తుకున్నా పైసా. ఈ చేప 2000 అంట. 2000 అత్తరమైన బీచ్ లో 2000. అదే మన ఆంధ్రలో వైజాగ్ లో ఈ చేప 300 ఉంటుంది. ఎందుకంటే తక్కువలో బాగా కాస్ట్ తీసుకుంటే 500 ఉంటుంది. ఇప్పుడు అది ఏంటిరా బాబు, ఏంది రాయిది బాబా, ఏంటి 3500 అంట. 3500 30 బీర్లు 3500 అంటే రేట్లు తగ్గే అన్నాడు. 30 బీర్లు 3500 అంట. బుర్రపాడు. ఈ బీరు బెడ్వేజర్ బీరు మామూలుగా బయట రేట్ నేను కనుక్కున్నా. మామూలు క్యాజువల్ గా 150 రూపాయలు. గోవాలో మనం బయట కనుక్కున్నాం. 150 రూపాయలు బయట. ఇక్కడ మనకి రిసార్ట్స్ కదా, కంపల్సరీగా దొబ్బాడు 250 రూపాయలు దొబ్బాడు. అడ్డంగా 100 రూపాయలు దొబ్బాడు. రిసార్ట్స్కి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆంధ్ర వాళ్ళు అవునా, తెలంగాణ వాళ్ళు అవునా, హిందీ రాని వాళ్ళు ఉన్నారు చూసావా, చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి గోవాలోని. నా ఫ్రెండ్కి హిందీ వచ్చి కాబట్టి మనోడు మేనేజ్ చేశాడు. నాకు ఏదో లైట్గా ఒక 100లో ఒక 10% తోడతోడా హిందీ ఏం ఉండదు, అంతా ఫండ్. బీచ్ షేక్ అంట, మామూలుగా లేదు. దీని అవతల ఫుల్ డీజే ఉంది, అరుచుకుంటున్నారు. ఆ వీడియోస్ కూడా మీకు పెడతాం కన్ఫర్మ్ గా, దంచి కూడా ఆల్రెడీ మనకి. ఇప్పుడు మనోడు చాలా బాగా చేశాడు. మనలో రెచ్చగొడుతుంది, మళ్ళీ రెచ్చగొడతాడంటే తెలుసు కదా మన గురించి. భయ్యా తుమార్ నామ్ క్యా? అష్రఫ్ అంట. అష్రఫ్ వచ్చాడు. మనోడు కూడా అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ లో మనకి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మేడం తుమార్ నామ్ క్యా? ప్రియా అంట. మేడం గారు కూడా మనకి చాలా బాగా హెల్ప్ చేశారు. వీళ్ళందరూ కూడా మనం మర్చిపోకూడదు. తానే అంట. మేడం తుమార్ నామ్ క్యా? ప్రతిభ అంట. మేడం గారు మేము చాలా స్వీట్ గా ఉంది. మేడం గారు స్వీట్ గా ఉన్నారు. పేరు కూడా స్వీట్ గానే ఉంది. థ్యాంక్ యూ.
అన్న ఎక్కడి నుంచి వచ్చావన్నా? వరంగల్ అన్న మనది. వరంగల్ అంట. వరంగల్ ఎక్కడో కాదు, తెలంగాణ. వరంగల్ తెలంగాణ తెలుగు స్టేట్. అన్న ఏం పేరు అన్న? మహేష్ రెడ్డి. మహేష్ రెడ్డి అంట. ఎన్ని రోజులు అవుతుందన్న వచ్చి గోవాకి? ఒకటే రోజు ఫస్ట్ సేమ్ టు సేమ్. మేము కూడా ఈ రోజే అంటే నిన్న ఈవినింగ్ వచ్చాం, అమరావతికి వచ్చాం. ఈ రోజు నైట్ ఒక వన్ డే అవుతుంది వచ్చి. అన్న ఏం పేరు అన్న? సురేష్ అంట. అన్న సిగ్గుపడుతున్నాడు. ఇంకా లేడీస్ అయితే ఇంకా చెప్పాల్సిన లేదు, బాగా సిగ్గుపడిపోతారు అన్న. విజయవాడ అన్న. విజయవాడ అంటే ఎలా ఉంటుంది? బెజవాడ ఇలా అనాలి, నువ్వు ఇలా అనాలి, తగ్గేది ఇలా అనాలి. అన్న ఏం పేరు అన్న? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి. ఏం చేస్తారన్న? అన్న రాయలసీమ చెన్నకేశవరెడ్డి. చెన్నకేశవరెడ్డి. బాలయ్య. 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 జై బాలయ్య. బాలయ్య. గోవాలో కూడా బాలయ్య కాదు, బాలయ్య ఫ్యాన్స్ గానీ మనోడు ఏం చెప్తున్నా, టీచర్ జాబ్ చేస్తా. మనోడు చాలా డీసెంట్ గా ఉన్నాడు. అన్న ఏం పేరు అన్న? చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డి బ్రాకెట్ లో చెన్నకేశవరెడ్డి. ఎక్కడి నుంచి అన్న? అనంతపూర్. అనంతపూర్. మీ అందరూ ఎలాగన్నా ఇది ఎంత టీం అంతా ఎలాగా ఏంటి అన్నదని గురుగారు చెప్తారు. గురుగారి దగ్గరికి వెళ్దాం. సార్ నేను కూడా టీచరే. గురుగారు చెప్తూ ఉంటాను. ఏం పేరు? గుంటూరు మాచర్ల. మాచర్ల నియోజకవర్గం. సినిమా కూడా వచ్చేసింది. మా గురుగారు దాని పేరు ఊరు పేరు మీద హాలి అంట. అలీ గారు ఎక్కడి నుంచి వచ్చారు? గుంటూరు కదా. గురుగారు నేను మీరేనండి ఈ టీం, మా టీం మొత్తానికి. భగవాన్ గారంట విజయవాడ టీం లీడర్. ఈ టీం అందరికి లీడర్. గురుగారు అసలు ఏం చేస్తారండి మీరు? టీచర్ అనంట. ఏం చెప్తారండి? ఫైనాన్స్ చేస్తారు. మాకు 1,00,000 రూపాయలు అప్పకూడదు మరి ఇస్తారంట బాబు. ఇంకా గోవాలో ఉండిపోతాం మనం. 1,00,000 రూపాయలు అప్పు అడిగితే 10 లక్షలు ఇస్తారు అంటున్నారు. అసలు తెలుగు అంటే తెలుగు